ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. మహబూబాబాద్ లోని యశోద గార్డెన్ లో పోరిక బలరాం నాయక్ చారిటబుల్ ట్రస్ట్ గ్లేలీ గర్ల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బలరాం నాయక్ ప్రారంభించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఖమ్మంలోని మున్నేరు వద్ద మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొని వరదలు వచ్చినప్పుడు రక్షించడం వంటి అంశాలను వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్మల్లోని జీఎన్ఆర్ కాలనీలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అధికారులు ఎలా ప్రతిస్పందించాలనే అంశంపై చర్చించారు. అంబర్పేట్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్మికులు నిరసన చేపట్టారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు పెంచాలని ఆందోళనకు దిగారు. తక్షణమే తమ డిమాండ్స్ ను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏలూరు జిల్లాలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్ నిర్వహించారు. పోలవరం రంపచోడవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గాన్ని కలపాలని కోరుతూ ఆదివాసీ సంఘాలు ధర్నా చేపట్టారు. విద్యా సంస్థలు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చి బంద్ లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామానికి చెందిన 8 మంది మత్స్యకారులకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. బిర్యానీ తినడంతోనే వాంతులు విరోచనాలు అయినట్లుగా వైద్యులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వరుస దొంగతనాలకు ప్రజలు బంబెలెత్తిపోతున్నారు. పోలీసులు దొంగలను పట్టుకోవడంలో విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా నిఘా ఉంచి చోరీలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు ప్రజలు. చిత్తూరు జిల్లాలో 2025 బ్యాచ్ స్టైపెండరీ క్యాండిడేట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ ప్రారంభమైంది. ట్రైనీ కానిస్టేబుల్స్ తో జిల్లా ఎస్పీ తుషార్ డూడి కలిసి వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోనే ఉత్తమ ట్రైనీ బ్యాచ్ గా నిలవాలని ఎస్పీ ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో తమ ప్లాట్లను కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాట్ ఓనర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మున్సిపల్ అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను 2 నెలల క్రితం రాజకీయ అండదండలతో బుల్డోజర్ తో కూల్చివేశారని మండిపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రధాన రహదారిపై అడవి అలుగు పరుగులు చేపట్టింది. అటుగా వెళ్లే ఓ వ్యక్తి తన ఫోన్లో చిత్రీకరించాడు. అర్ధరాత్రి వేళ ఎవరైనా అక్రమ రవాణా చేసే క్రమంలో వారి నుంచి తప్పించుకుందా లేక పాకాల అటవీ ప్రాంతం నుంచి వచ్చిందా అని పట్టణవాసులు చర్చించుకుంటున్నారు.